ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దుబారా ఖర్చులతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అతలాకుతలమవుతోందని మాజీ మంత్రి సాకే శైలజనాథ్ ఆరోపించారు. అమరావతి నిర్మాణంలో భారీగా ప్రజాధనం వృధా అవుతోందని, దీనిపై చర్చించేందుకు ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. అమరావతిలో నిర్మాణాలు, రహదారులు, అద్దాల ఏర్పాట్లు, నీటి ప్రాజెక్టుల పేరుతో వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారని విమర్శించారు. రైతుల సమస్యలు పరిష్కరించకుండా ప్రభుత్వం ఆర్భాటాలకు ప్రాధాన్యతనిస్తోందని అన్నారు. ప్రత్యేక విమానాలు, హెలికాప్టర్ల వినియోగం సహా ప్రభుత్వ దుబారా ఖర్చులను వెంటనే తగ్గించాలని కోరారు. రాజధాని పేరుతో సేకరించిన బంగారం, నిధుల లెక్కలను ప్రజలకు వెల్లడించాలని డిమాండ్ చేశారు. మన ముఖ్యమంత్రి గారు కానీ, వారి అబ్బాయి కానీ, లేకపోతే డీసీఎం గారు కానీ అక్కడే ఉంటారు. వారి ఇంటికి కూడా వెళ్ళాడు ప్రధానమంత్రి గారు. ఒక ప్రధానమంత్రి గారు ఒక రాష్ట్రాధినేత ఇంటికి పోవాల్సి వస్తే రాష్ట్రంలో పోవడం గౌరవం, మర్యాద. అట్లా కాకుండా తమే వేరే రాష్ట్రంలో ఉండి ఆ రాష్ట్రాన్ని పిలుచుకోవడం ఏ విధమైన మర్యాద నాకు తెలియదు, కానీ బహుశా ఏ విధమైన పొదుపు కూడా నాకు తెలియదు. కానీ నేను అనుకుంటా ఉన్నాను, ఇక్కడ దాకా వస్తే ప్రధానమంత్రి గారికి పెట్రోల్ ఖర్చు పెరుగుతుంది కాబట్టి అక్కడే కల్పించుకున్నారేమో నాకు అనుమానం వస్తుంది. ఇప్పుడు వస్తుంది, ఇంతకుముందు లేదు. అట్లాగే ఈరోజు ముఖ్యమంత్రి గారు కూడా మాట్లాడుతూ 2-3 రోజుల్లో నేను ప్రకటిస్తాను, కార్యాచరణ ప్రకటిస్తాను. నేను ముందే చెప్పినాను ఆఖరికి, అదేంటి వర్క్ ఫ్రమ్ హోమ్ దగ్గర నేనే చెప్పింది, ఆద్యుని నేనే. బహుశా కరోనా కూడా నా వల్ల వచ్చిందని చెప్పలే, సంతోషం. ఎందుకంటే కరోనా తర్వాతనే ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ అనే కాన్సెప్ట్ పెద్ద ఎత్తున జనంలోకి వచ్చింది. అట్లాగే నేను చాలా చెప్పాను అవన్నీ. బహుశా ఇవన్నీ కూడా నరేంద్ర మోడీ గారికి ఎన్డీఏ భాగస్వామిగా చంద్రబాబు నాయుడు గారు చెప్పి ఉంటారేమో అని ఈ రాష్ట్ర ప్రజలు అభిప్రాయపడతా ఉన్నారు. చెప్పడమేనా లేకపోతే ఏమన్నా దాన్ని చేసేది ఏమేదో ఉన్న ప్రశ్న కూడా పక్కనే వేసుకుంటా ఉన్నారు. ఈరోజు ఈ రాష్ట్రంలో అనేక విధాలుగా ప్రజలు ఇబ్బంది పడతా ఉన్నారు. ఉత్తరాంధ్ర మొదలుకొని అనంతపురం వరకు కూడా బాధపడని వర్గం అంటూ ఏదీ లేదు. ముఖ్యంగా రైతాంగం తర్వాత దళితులు, షెడ్యూల్ తెగల వాళ్ళు, అట్లాగే వివిధ బీసీ వర్గాల్లో ఉన్న వృత్తి కళాకారులు అందరూ వృత్తి చేసుకుని బతికే వాళ్ళు కూడా అన్ని కులాల వాళ్ళు బాధపడతా ఉన్నారు. ఎప్పటికప్పుడు నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతూ ఉంటే కూడా గట్టిగా అడగడానికి కూడా అసలుకి అర్థం కాక ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు. కనుక చంద్రబాబు నాయుడు గారు ఈరోజు చెప్పింది కేవలం మామూలుగా ప్రచారం కోసం చాలా మాటలు మాట్లాడతాడు. రాష్ట్రంలో కుల ఘర్షణలు, మత విద్వేషాలు రెచ్చగొట్టడమే వైసీపీ ప్రధాన లక్ష్యంగా పెట్టుకుందని ప్రభుత్వ సలహాదారులు ఎంఏ షరీఫ్ తీవ్ర ఆరోపణలు చేశారు. ప్రజలు ఇచ్చిన తీర్పుతో 151 స్థానాల నుంచి కేవలం 11 స్థానాలకు పరిమితమైనప్పటికీ వైసీపీ నాయకత్వంలో ఎలాంటి మార్పు కనిపించడం లేదని అన్నారు. అధికారం కోల్పోయిన నాటి నుంచి ప్రజా సమస్యలపై పోరాడకుండా కుట్రలు, విద్వేషాలు, రాజకీయాలు చేస్తూ రాష్ట్రంలో అశాంతి వాతావరణం సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. రాజకీయ లాభాల కోసం గొడ్డలి రాజకీయాలను ప్రోత్సహిస్తూ సమాజంలో విభేదాలు పెంచే విధంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ప్రాంతాలు, కులాలు మధ్య విధ్వంసాలు సృష్టించి రాష్ట్ర అభివృద్ధికి అడుగడుగున అడ్డుకుంటున్న వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని ఇంటికి పంపించి సరిగ్గా 2 సంవత్సరాలు పూర్తయింది. రాక్షస పాలన ముగింపు పలికి నా రోజు ఈ రోజు 151 స్థానాల నుండి 11 శాసనసభ స్థానాలకి దిగజార్చి ప్రజలు శిక్షించినా కూడా ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీలో ఎటువంటి మార్పు లేదు. పాత ధోరణినే వాళ్ళు అనుసరిస్తున్నారు. అధికారం కోల్పోయిన నాటి నుండి నేటి వరకు కుట్రలు, విద్వేషాలు చేస్తూ గొడ్డలి రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారు. ఈరోజు కడప పట్టణం అంటే మత సామరస్యానికి మారు పేరు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సొంత జిల్లా. అటువంటి సొంత జిల్లా కడప పట్టణం దేవుడు గడపగా, అమీర్ పీర్ దర్గా ఉన్న పవిత్ర ప్రాంతంగా, అదే రకంగా ప్రపంచ ప్రసిద్ధి చెందిన పురాతన చర్చ్ ఉన్న ప్రాంతంగా, 3 మత విశ్వాసాలకు మరి గుర్తుగా నాందిగా ఉన్న కడప పట్టణం హిందూ, ముస్లిం, క్రైస్తవులు సోదర భావంతో
కలిసిమెలిసి జీవిస్తున్నారు. ఇటువంటి పవిత్ర భావం కలిగిన కడప పట్టణంలో రాజకీయ ప్రయోజనాల కోసం మరి ఈరోజు మత ఘర్షణలు సృష్టిస్తుంది ఎవరు అనేది ఈ సందర్భంగా మనం గుర్తు తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది, గమనించవలసిన అవసరం ఉంది. మరి ఈ నెల 9వ తారీఖున కడప ఆల్మాస్ సర్కిల్, చాలా పేరున్న సర్కిల్, అది ముఖ్యమైన 4 రోడ్ల కూడిక సెంటర్ అది. అటువంటి సెంటర్లో ఈరోజు మత ఘర్షణలు జరగటం దురదృష్టకరం. ఆల్మాస్ సెంటర్ సర్కిల్ పేరుని మార్చాలనే ఒక నెపంతో అక్కడ మతాల మధ్య చిచ్చు పెట్టడం బాధాకరం. 2019 నుండి 2024 వరకు 5 సంవత్సరాలు ప్రభుత్వంలో ఉన్న వైఎస్ఆర్సీ పెద్దలు మరి కడప ఆల్మాస్ సర్కిల్ పేరు మార్చాలనే ఆలోచనే రాలేదు. కానీ 5 సంవత్సరాలు ప్రభుత్వం గడిచిపోయిన తర్వాత కడప ఆల్మాస్ సర్కిల్ పేరు మార్చే ఉదాంతాన్ని ప్రజల నెత్తి మీద రుద్దారు. కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న స్త్రీ శక్తి ఉచిత బస్సు పథకం అనేక లోపభూయిష్టంగా అమలవుతోందని సిపిఐ నగర కార్యదర్శి కోటేశ్వరరావు ఆరోపించారు. ఫిట్నెస్ లేని బస్సులను ఈ పథకానికి వినియోగించడం దుర్మార్గమన్నారు. దాసరి భవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆర్టీసీ బస్సులు ప్రమాదాలకు నిలయంగా మారాయని ఆందోళన వ్యక్తం చేశారు. విజయవాడ నగరంలోని అన్ని డిపోల్లో బస్సుల సంఖ్యను తగ్గించి ఉచిత బస్సు పథకాన్ని అమలు చేయడం సమంజసం కాదన్నారు. తక్షణమే ఫిట్నెస్ ఉన్న బస్సులను అధిక సంఖ్యలో ఏర్పాటు చేసి ప్రయాణికులకు ఎదురవుతున్న ఇబ్బందులను తొలగించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. 2024 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కూటమి నాయకులు అధికారంలోకి వస్తే మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తామని చెప్పారు. ఆ హామీ మేరకు ఇటీవల ఉచిత బస్సుల్ని మహిళలు ప్రయాణం చేసేదానికోసం జీవో విడుదల చేశారు. అమలు జరుగుతూ ఉన్నది. అమల్లో అనేక లోపాలు స్పష్టంగా కనబడతా ఉన్నాయి. విజయవాడ నగరంలో ఆర్టీసీ బస్సుల యొక్క తీరు చూస్తే ఫిట్నెస్ లేనటువంటి ఆర్టీసీ బస్సులు రోడ్డు మీద నడుస్తూ ఉన్నాయి. ప్రమాదాలకు నిలయంగా ఆర్టీసీ బస్సులు తయారైనటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. బస్టాండ్లో కూడా ఫుట్ బోర్డు మీదకి ఎక్కేసి గత సంవత్సరం మరణాలకు కారణమైనటువంటి పరిస్థితి చూసాం. అయినప్పుడు కూడా ప్రభుత్వం దాని మీద ఏ రకమైనటువంటి స్పందన లేదు. విజయవాడ నగరంలో సిటీ బస్సులు మహిళలు ప్రయాణం చేయాలంటే ప్రతి బస్ స్టాప్లో కూడా గంటల కొలది వేచి ఉండాల్సి వస్తూ ఉన్నది. కారణం ఏంటంటే అన్ని డిపోల్లో కూడా ఆర్టీసీ బస్సుల యొక్క సంఖ్యని తగ్గించేశారు. ప్రయాణికులు తీవ్రమైనటువంటి ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇప్పుడు ఎండాకాలం అయితే మరింత వారి యొక్క ఇబ్బంది వర్ణనాతీతం. కాబట్టి బస్సుల సంఖ్య తగ్గించి ఉచిత బస్సు అనేటటువంటి దాన్ని పెట్టడం వలన మహిళా లోకానికే కాదు ప్రయాణం చేసేటటువంటి వారందరికీ కూడా ఇబ్బంది కలిగేటటువంటి పరిస్థితి ఉన్నది. బస్సు ముందు వెళ్ళాలంటే ఒక రకమైనటువంటి భయం, బ్రేకులు పడతాయా లేవో అనేటటువంటిది. ఎందుకంటే అసెంబ్లీ చేసినటువంటి బస్సులు మనకి కనబడతా ఉన్నాయి, దర్శనమిస్తూ ఉన్నాయి. బస్సు వెనకాల ప్రయాణం చేయాలంటే తెల్ల చొక్కా వేసుకొని అలాంటి వాడు ప్రయాణం చేస్తే ఖచ్చితంగా వెనకాల వచ్చేటటువంటి నల్ల పొగతోటి నిండిపోయేటటువంటి పరిస్థితి. కాబట్టి ఆర్టీసీ బస్సుల యొక్క తీరుతెన్నుల వలన మొత్తం ప్రయాణికులు ఇబ్బంది పడుతూ ఉన్నారు. నగరంలో ముఖ్యంగా గంటల కొలది వేచి చూడాల్సినటువంటి పరిస్థితి. ఇటీవల విద్యాధరపురం డిపోని అక్కడి నుంచి తరలించేశారు. బస్సులన్నీ కూడా గవర్నపేట 1, 2 అలాగే ఆటో నగర్ డిపోలకి సిటీ బస్సులు పరిమితం చేశారు. ఈ సందర్భంగా సిపిఐగా డిమాండ్ చేసేటటువంటిది ఖచ్చితంగా ఆర్టీసీ బస్సుల సంఖ్య పెరగాలి. ఎలక్ట్రానిక్ బస్సులు మన పక్కన ఉన్నటువంటి తెలంగాణలో చూస్తే ఎలక్ట్రానిక్ బస్సులు దర్శనమిస్తూ ఉన్నాయి. ఎన్నో లక్షల మంది విద్యార్థులు వేచి చూస్తున్న నీట్ పరీక్షా ఫలితాలను రద్దు చేయడం కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమని అఖిల భారత విద్యార్థి సమైక్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బందెల నాసర్జీ విమర్శించారు. పరీక్షా విధానంలో అవినీతి, పేపర్ లీక్లు, కోచింగ్ మాఫియా అక్రమాల వల్ల లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తు ప్రమాదంలో పడిందన్నారు. గ్రామీణ, పేద, మాతృభాష, మాధ్యమ విద్యార్థులకు నీట్ అన్యాయం చేస్తోందని ఆరోపించారు.
రాష్ట్రాలకు స్వతంత్ర వైద్య ప్రవేశ విధానాల అమలు అధికారాలు ఇవ్వాలని కోరారు. అలాగే రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ను వెంటనే విడుదల చేయాలని, లేని పక్షంలో విద్యార్థులు తల్లిదండ్రులతో కలిసి ఆందోళనలు కొనసాగిస్తామని హెచ్చరించారు. ప్రధానంగా ఈ నెల 3వ తేదీన దేశవ్యాప్తంగా 22,79,000 మంది విద్యార్థులు నీట్ ఎగ్జామ్ రాసి వాళ్ళు 2-3 సంవత్సరాల పాటు లాంగ్ టర్మ్ కోచింగ్లు తీసుకొని లక్షల రూపాయలు వెచ్చించి పగలు రాత్రి చదువుకొని వాళ్ళ జీవిత ఆశయంగా డాక్టర్ అవ్వాలని చెప్పిన ఉద్దేశంతో నీట్ కష్టపడి రాస్తే 10 రోజుల తర్వాత ఈ కేంద్ర ప్రభుత్వం పేపర్ లీక్ అయింది, నీట్ రద్దు చేస్తామని చెప్పని ప్రకటించారు. ఇది ముమ్మాటికి కేంద్ర ప్రభుత్వం నేరమని చెప్పని ఏఐఎస్ఎఫ్గా స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాం. కేంద్రంలో మోడీ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు ప్రొఫెషనల్ పేపర్స్ 10ల సంఖ్యలో లీక్ అయినాయి. 2024 సంవత్సరంలో నీట్ పేపర్ లీక్ అయిన కారణంగా అనేక మంది విద్యార్థుల జీవితాలు చల్లాచెదరైపోయిన పరిస్థితి. కనీసం విద్యార్థి సంఘాలు ఈ రాష్ట్రంలో దేశంలో మేధావుల సంఘాలు అందరూ నీటిని రద్దు చేయండి, ఏ దేశానికి ఆ దేశం పరీక్ష, ఏ రాష్ట్రానికి ఏ రాష్ట్రంలో పరీక్ష పెట్టే విధంగా అనుమతులు ఇవ్వమని చెప్పని ఆందోళన కార్యక్రమాలు చేపడతా ఉంటే ఈ ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోలేదు. కాబట్టి ఈ సందర్భంగా స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాం, కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలి. అదేవిధంగా పూర్తిగా ఎన్టీఏ సంస్థను రద్దు చేసి ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం నీట్ పరీక్ష నిర్వహించే విధంగా అనుమతులు ఇవ్వాలని చెప్పని ఏఐఎస్ఎఫ్గా స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ రాష్ట్రంలో చూసుకుంటా ఉంటే ఇటీవల ఈ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఫిబ్రవరి 10వ తేదీన రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ బకాయిల్ని విడుదల చేస్తూ ఉన్నాం. విద్యార్థులకి శుభవార్త అని చెప్పని 1,200 కోట్ల రూపాయలు ప్రకటించారు. 2 నెలలు గడుస్తూ ఉంది. 2 నెలలు గడుస్తూ ఉన్నా కూడా పూర్తిగా కేవలం 630 కోట్ల రూపాయలు కేటాయించి చేతులు దులుపుకుంటూ ఉన్నారు. ఈ రాష్ట్రంలో 10,000 కోట్ల రూపాయల పైగా ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ఉన్నాయి. 10 లక్షల మంది పైగా విద్యార్థులు చదివిన చదువుకి సర్టిఫికేట్ లేక చేతుల్లో ఈరోజు స్విగ్గీ జొమాటోలో పనులు చేసుకుంటూ ఉన్నారు. వారికి మాత్రం పూర్తిగా ఈ రాష్ట్ర ప్రభుత్వం మోసం చేస్తూ ఉంది. కాబట్టి ఏఐఎస్ఎఫ్గా నారా లోకేష్ గారికి స్పష్టంగా చెప్తా ఉన్నాం, ఇవాళ దేశంలో సంచలనంగా నీట్ పేపర్ యొక్క ఉదాత్తం మనం ఇవాళ చూస్తూ ఉన్నాం. మరి ఆంధ్రప్రదేశ్కు సంబంధించి ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీలో జరుగుతున్నటువంటి వైద్య విద్యలో జరుగుతున్న పరీక్షల సందర్భంగా యూజీ మరియు పీజీ విద్యార్థులు మాస్ కాపింగ్ చేశారని చెప్పి వాటిని బయటకు తీసుకొని వచ్చి ఈ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి ఎలాంటి స్పష్టత ఇవ్వకోకుండా, అంటే విద్యార్థులపైన ఎంత డెన్సిటీ ఏ మేరకు కాపింగ్ కొట్టారనేటువంటి వాటిపైన స్పష్టత ఇవ్వకుండా వాళ్ళని 3 ఏళ్ల పాటు డీపార్ చేస్తామన్నటువంటి అంశాలు బయటికి రావడం జరిగింది. మరి ఇదే డబుల్ ఇంజిన్ సర్కార్ నేతృత్వంలో, మరి ఇదే కేంద్ర ప్రభుత్వం నేతృత్వంలో ఇవాళ రాష్ట్రాలకు ఉన్నటువంటి హక్కులను కాలరాసే విధంగా నీట్ పరీక్షను దేశవ్యాప్తంగా కొనసాగిస్తుంటే ఇవాళ లక్షల రూపాయలు విద్యార్థుల తల్లిదండ్రులు పెద్ద ఎత్తున విద్యపైన ఖర్చు పెడుతూ నీట్ పైన పెడతా ఉంటే ఈ నీట్ విద్యార్థులకు, తల్లిదండ్రులకు, మేధావులకు ఉన్నత విద్యపైన విలువలు ఉన్నటువంటి విద్యపైన నమ్మకం కోల్పోయే విధంగా, విశ్వసనీయత కోల్పోయే విధంగా ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఎన్టీఏ సంస్థ ములాఖతై ఇవాళ విద్యార్థి భవిష్యత్తును కూడా తాకట్టు పెడతా ఉంది. అందువల్లనే ఇవాళ 2024లో ఇవాళ నీట్ పేపర్ లీక్ అయింది, మరి ఇవాళ లీక్ అవుతూ ఉంది. మరి ఇదే కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గారు ఉన్నారు, కానీ ఎక్కడా మాట్లాడడం లేదు. ఒకసారి ఈ పరీక్షలకు సంబంధించినటువంటి మాస్ కాపింగ్ లేదా లీక్ల వ్యవహారంలో మళ్ళీ తప్పయింది, దీన్ని మరీ కొనసాగిస్తామనడమే ఇవాళ శిక్షించడమా? అంటే ఈ ఎన్టీఏ సంస్థ పలుమార్లు తప్పులు చేస్తున్నా కూడా ఎందుకు ఈ విధమైనటువంటి వైఖరి ఉందో ఇవాళ కేంద్ర ప్రభుత్వం, విద్యాశాఖ మంత్రి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ విద్యార్థులు, తల్లిదండ్రులు వేల రూపాయలు ఖర్చు పెడతా ఉంటే ఎన్టీఏ సంస్థ మాత్రం నేషనల్ టెస్ట్ ఏజెన్సీ, ఇది నేషనల్ కలెక్షన్ ఏజెన్సీ ఫర్ బీజేపీ సంస్థ అన్నట్టు వ్యవహరిస్తూ ఉంది. 10వ తరగతి పరీక్షల్లో మున్సిపల్ పాఠశాల విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనపరిచారని ముత్యాలంపాడు షిరిడి సాయిబాబా మందిర సభ్యులు తెలిపారు. ఈ ఏడాది 1,257 మంది విద్యార్థులకు పరీక్షా ఫీజులు చెల్లించగా అందులో 79 మంది 550కి పైగా మార్కులు సాధించడం ఆనందంగా ఉందన్నారు. గత 20 ఏళ్లుగా భక్తి కార్యక్రమాలతో పాటు సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.
ముత్యాలంపాడులోని సిరిడి సాయిబాబా మందిరంలో 10వ తరగతిలో ప్రతిభ కనపరిచిన మున్సిపల్ పాఠశాల విద్యార్థులకు సత్కార కార్యక్రమాన్ని నిర్వహించారు. వివిధ పాఠశాలలో మొదటి 3 స్థానాలు సాధించిన 40 మంది విద్యార్థులతో పాటు 26 మంది ఉపాధ్యాయులను మందిర సభ్యులు ఘనంగా సన్మానించారు. స్టేట్ 2వ ర్యాంక్ సాధించిన విద్యార్థినులకు ప్రత్యేక సత్కారం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గత 20 ఏళ్లుగా మందిరం తరపున భక్తి కార్యక్రమాలతో పాటు సామాజిక సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్నామని తెలిపారు. ఈ ఏడాది 1257 మంది విద్యార్థులకు పరీక్ష ఫీజులు చెల్లించామని, 79 మంది 550కి పైగా మార్కులు సాధించడం గర్వకారణమన్నారు. మున్సిపల్ పాఠశాల విద్యార్థుల్లో అపార ప్రతిభ ఉందని, మందిరం సహాయం పొందిన పలువురు ప్రస్తుతం ఉన్నత స్థానాల్లో ఉన్నారని చెప్పారు. విద్యార్థుల కోసం ఉచితంగా గణితం, నృత్యం, విష్ణు సహస్రనామ పారాయణం తరగతులు నిర్వహిస్తున్నామని తెలిపారు. సిపిఐ నగర కమిటీ సభ్యురాలు దొనేపూడి సరస్వతి మరణం పార్టీకి తీరని లోటని సిపిఐ నగర కార్యదర్శి జి కోటేశ్వరరావు అన్నారు. సిపిఐ నేత శంకర్ సతీమణిగా ఆమె పార్టీకి అందించిన సహకారం మరువలేనిదన్నారు. ఆమె లేని లోటును అధిగమించే మనోధైర్యాన్ని శంకర్ కుటుంబానికి కలుగచేయాలని వారు ఆకాంక్షించారు. సిపిఐ జిల్లా కార్యదర్శి దోనేపూడి శంకర్ సతీమణి సరస్వతి 5వ వర్ధంతిని పురస్కరించుకుని పార్టీ శ్రేణులు ఆమెకు ఘనంగా నివాళులర్పించారు. కృష్ణలంక సత్యం హోటల్ సెంటర్లో గల పార్టీ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో నగర కార్యదర్శి జి కోటేశ్వరరావు, రాష్ట్ర కార్యదర్శి రావులపల్లి రవీంద్రనాథ్ ఇంకా పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని దివంగత సరస్వతికి పుష్పాంజలి సమర్పించి శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం వారు మాట్లాడుతూ సరస్వతి మరణం సిపిఐ పార్టీకి తీరని లోటని పేర్కొన్నారు. సిపిఐ నేత శంకర్ సతీమణిగా ఆయనకు చేదోడు వాదోడుగా ఉంటూ అటు కుటుంబాన్ని ఇటు పార్టీకి సేవలందించారని తెలిపారు. కరోనా బారిన పడి మృతి చెందడం బాధాకరమన్నారు. ఆమె లేని లోటును అధిగమించే మనోధైర్యాన్ని శంకర్ కుటుంబానికి కలగాలని వారు ఆకాంక్షించారు. అనంతరం దొనేపూడి శంకర్ మాట్లాడుతూ సరస్వతి నిజమైన కమ్యూనిస్టు అని అన్నారు. మరణానంతరం నేత్రదానం చేయడమే కాక తన శరీరాన్ని మెడికల్ కాలేజీకు అందించాలని లేఖ ఇచ్చారని తెలిపారు. భారత కమ్యూనిస్ట్ పార్టీ 21వ డివిజన్ పార్టీ సభ్యులు కామ్రేడ్ దోనేపూడి సరస్వతి గారు 5వ వర్ధంతి జరుపుకుంటా ఉన్నాం. కమ్యూనిస్ట్ పార్టీ నాయకుడిగా కామ్రేడ్ దోనేపూడి శంకర్ విజయవాడ నగరంలో పార్టీ నిర్వహణ కార్యక్రమంలో నిమగ్నమయ్యేటటువంటి తరుణంలో తనకు చేదోడు వాదోడుగా అన్ని కార్యక్రమాల్లో ఇంటనే కాదు పార్టీ కార్యక్రమాలలో కూడా చేదోడు వాదోడుగా ఉండి సరస్వతి గారు ముందు నడిపించినటువంటి సరస్వతి గారు అకాల మరణం పార్టీకి అలాగే కుటుంబాలకి వ్యక్తిగతంగా నాకు కూడా కుటుంబ పరిచయంతో ఉన్నటువంటి సన్నిహిత సంబంధం ఇవన్నీ కూడా తీరని లోటు. ఆమె లేనటువంటి లోటు కమ్యూనిస్ట్ పార్టీకే కాదు అలాగే కామ్రేడ్ శంకర్ కుటుంబానికి కూడా తీరని లోటు. ఈ సందర్భంగా వారికి శ్రద్ధాంజలి ఘటిస్తూ రాబోయేటటువంటి కాలంలో శంకర్ మనోధైర్యంతో ఆమె కోల్పోయినటువంటి నష్టాన్ని మనోధైర్యంతో ఎదుర్కొంటూ పార్టీ కార్యక్రమాల్లో అలాగే తన కుటుంబ నిర్వహణలో మంచిగా ఉండాలని చెప్పి ఆకాంక్షిస్తూ ఈ సందర్భంగా కామ్రేడ్ దోనేపూడి సరస్వతి గారికి నగర కమ్యూనిస్ట్ పార్టీ తరఫున శ్రద్ధాంజలి ఘటిస్తాం. కష్టకాలంలో కూడా చేదోడు వాదోడుగా ఉండి మరి ఒక పురుషుడు ముందుకు పోవాలంటే ఒక స్త్రీ అవసరం ఎంత ఉందో చాటి చెప్పినటువంటి వనితగా మరి పార్టీ శ్రేణుల్లో ఉన్నది. అదేవిధంగా మరి అనారోగ్యం కూడా అంత చేదోడు వాదోడుగా ఉన్న ఇద్దరు ఒకే సందర్భంలో కరోనా మరి బారిన పడటం, ఆ కరోనా బారిన పడిన కొంతకాలం మరి బెడ్ల మీద ఉన్నప్పటికి కూడా చివరికి మరి ఆమె విజయం సాధించలేకపోయింది. భర్తగా విజయం సాధించి శంకరు బతికి బయటపడ్డాడు. మరి ఆమె శంకరు అభివృద్ధిని ఎంతో ఆకాంక్షించినటువంటి మహిళగా, కమ్యూనిస్టు పార్టీ పురోగమనికి తోడ్పడినటువంటి మహిళగా మరి ఆమె మరణాంతరం శంకర్ గారు ఉన్న కమ్యూనిస్టు పార్టీలో ఉన్నత పదవులను కూడా జిల్లా పార్టీ సెక్రటరీ కావటం, రాష్ట్ర పార్టీ కార్యవర్గ సభ్యులుగా, అదేవిధంగా రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులుగా ఇంకా అనేకమైనటువంటి బాధ్యతలు మరి స్వీకరించినప్పటికీ ఆమెగైనా ఉండుంటే ఇంకా సంతోషంగా ముందుకు పనిచేసేదానికి అవకాశం ఉండేది. ఏమైనా మనం చావు అనేటటువంటి దాన్ని మనమేమీ ఆపలేగలిగినటువంటి శక్తి లేదు. సరస్వతి 5వ వర్ధంతి సందర్భంగా కుటుంబ సభ్యుల తరపున ప్రగాఢమైనటువంటి సానుభూతిని, సంతాపాన్ని తెలియజేస్తున్నా. ఇదే సందర్భంలో 2021 కోవిడ్ మహమ్మారి కబలిస్తున్నటువంటి సమయంలో నా దృష్టిలో ఒక ఉత్తమ కమ్యూనిస్టుగానే నేను భావిస్తా. ఆధ్యాత్మికత భావజాలము మికుటంగా ఉన్నప్పటికీ కూడా పరోపకారార్థం ఇదం శరీరం అన్నారు పెద్దలు.
కాబట్టి తాను చనిపోయినా కూడా తన శరీరాన్ని మెడికల్ కాలేజీకి అప్పగించమని చెప్పి, వైద్య విద్యార్థులకు అప్పగించమని చెప్పి లెటర్ రాసినటువంటి ఒక ఉత్తమ కమ్యూనిస్ట్గానే నేను భావిస్తాను. అందువల్ల నేను ఆశ్చర్యపోయాను ఆ సందర్భంలో. నిజంగా తనే కమ్యూనిస్టు, నేను కాదు అనేటువంటి నేను ఏ దానము చేయలే, కానీ తను ఐ డొనేట్ చేసింది. తర్వాత బాడీని మెడికల్ కాలేజీకి ఇవ్వడానికి సిద్ధపడింది. కాబట్టి తనే కమ్యూనిస్టు. కాబట్టి పార్టీని అభివృద్ధి కోరేది. ఎన్ని కష్టజాలకు వచ్చిన కృష్ణలంకలో సంఘ వ్యతిరేక శక్తులు గర్భవతిగా ఉన్నటువంటి ఆ సమయంలో మా ఇంటిపైన దాడి చేసినప్పుడు కంటికి గాయాలైనా కూడా ఏ రోజున కూడా తన జీవిత చరమాంగ దశ వరకు కూడా కమ్యూనిస్టు పార్టీలో పనిచేయమనే కోరింది. నన్ను అంచెలంచెలుగా ఈ పార్టీలో ఎదగాలని చెప్పి రాష్ట్ర నాయకత్వం దగ్గర కూడా కోరుకునేది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి.